సుధీర్ బాబు కొత్త తెలుగు హిందీ సినిమా జటాధర రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 50 లక్షలు, మిగిలిన ఆంధ్ర నుంచి 1.5 కోటి. అలా టోటల్గా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక హిందీ అండ్ కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి కలెక్షన్స్ లేవు, కేవలం 50 లక్షలు మాత్రమే ఉంది గ్రాసు. అలా టోటల్గా అన్ని ఏరియాలు కలుపుకొని 3 రోజుల్లో మొదటి వీకెండ్లో జటాధర సినిమా 3.5 కోట్లు గ్రాస్ వచ్చింది. మంచి కలెక్షన్సే. సినిమాకు వచ్చిన టాక్, నెగిటివ్ రివ్యూస్ని బట్టి చూస్తే డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక ఈ 3.5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 16 కోట్లు అయితే 8 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 4 కోట్లు తెలుగు రాష్ట్రాలకి, 2 కోట్లు హిందీకి, హిందీ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాకి, అండ్ మిగతా 2 కోట్లు ఓవర్సీస్కి. కానీ డిస్ట్రిబ్యూటర్ షేర్ ఇప్పటి వరకు 2 కోట్లు వచ్చింది. అది కూడా 1.5 కోటి మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉంది. తెలుగులో హిట్ అవ్వాలి అంటే మరో 2.5 కోట్లు షేర్ రావాలంటే 5 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో. ఇక హిందీ, కర్ణాటక, ఓవర్సీస్ అంతా కలిపి మరో 4 కోట్లు రావాలి అంటే అక్కడ 25 లక్షలు మాత్రమే షేర్ వచ్చింది. అంటే 3,75,00,000 రావాలి. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఏం లేనట్టే. ఏమొచ్చింది మన తెలుగు రాష్ట్రాల నుంచి. ఓవరాల్గా చూసుకుంటే 8 కోట్లకు గాను 2 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకా 6 కోట్లు షేర్ రావాలి అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. సో నాకు తెలిసి సినిమా మరో 50 లక్షల షేర్ రావచ్చేమో, మరి చూడాలి. బట్ మొత్తానికైతే 8 కోట్లకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు 2 కోట్లు వచ్చాయి. ఇంకా 6 కోట్లు కష్టమే. 1 కోటి దాకా రావచ్చేమో. ఒక 5 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టరే ప్రస్తుతానికి. బట్ ఏమైనా అద్భుతాలు జరిగి ఈ వారంలో కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి. అది మన హీరో సుధీర్ బాబు. హిందీ నుంచి సోనాక్షి సిన్హా, శిల్పా షిరోడ్కర్ల కొత్త హిందీ తెలుగు సినిమా జటాధర రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 3.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమా బడ్జెట్ 16 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకి 8 కోట్లకు అమ్మారు. 2 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 6 కోట్లు షేర్ రావాలి అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఓకే, బాయ్.